మీరు కూడా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర ట్రై చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అయితే వండేస్తాను, ఏ కూరగాయలు లేకున్నా. ఒకవేళ కూరగాయలు ఉన్నా అవి తినబుద్ధి కాకపోయా అనుకో, ఇక వెంటనే 4 ఉల్లిగడ్డలు కోసి అయితే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర అయితే వండేస్తాను. ఇది మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకైతే ఇంకా ఏదైనా కర్రీ స్పెషల్గా చేయమన్నప్పుడు అయితే ఈ ఒక్క కర్రీయే చేసి పెట్టేది. అప్పట్లో ఇంకా అంటే నాన్ వెజ్లు అంటే నాన్ వెజ్లు ఉండేవి కాదు కదా, ఇదే పెద్ద నాన్ వెజ్. మా మమ్మీ అయితే ఇంకొకటి 2 కోడిగుడ్లు పోసి దాంట్లోనే సగం సగం ముక్కలు చేసి ఇచ్చేది. ఇంక ఇప్పుడైతే అలా కాదు, నాకు ఎన్ని కోడిగుడ్లు నచ్చితే అన్ని అయితే వేసుకుంటాను. మేమైతే ఇంకా ముగ్గురం కదా, అంటే పాప సరిగా తినదనేసి ముగ్గురికి 3 కోడిగుడ్లు అయితే వేసుకున్నాము. ఇంక ఈ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అయితే మనం ఎట్లొనినా కానీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది కూర కూడా, చేయడం అయిపోతుంది, తినడం కూడా అయిపోతుంది. సో ఇన్స్టెంట్గా ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేకున్నా మనకు నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడైనా ఈ కూర చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే తీస్తారా అనేది కామెంట్ చేయండి. నాకైతే పల్సటి మూకుడు అయ్యేసరికి కొంచెం మాడిపోయింది. మీరైతే కొంచెం మందం గిన్నెలో మంచిగా వండుకోండి. బాయ్.